హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమాస్ కిచెన్ అండ్ టైలరింగ్. హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు రెసిపీ వచ్చేసి బొంగులు ఉప్మా అనమాట. అదే బొరుగులు అంటారు. ఈ బొరుగుల్ని మనం నానేసుకొని తాలింపు వేసుకుంటాం అనమాట. సో ఈజీ, మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి, బొరుగులు చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ తర్వాత చూద్దాం. ముందుగా అయితే బొరుగుల్ని బాగా చెరిగి ఒక బౌల్ ఆర్ పెద్దగా ఉండాలి. అది బొరుగుల క్వాంటిటీ కంటే ఎక్కువ పెద్దగా అయ్యి ఉండాలి. అలా మేమైతే బకెట్ తీసుకున్నాం. అందులో వాటర్ వేసుకోవాలండి. వాటర్ ఎందుకంటే ఇప్పుడు మనం బొరుగులు తాలింపు అలానే వేసామనుకోండి, అది జస్ట్ నార్మల్ మనం స్నాక్ ఐటమ్ తినేలాగా అవుతుంది కదా. కానీ ఇది టిఫిన్కి అలా చేసుకోవచ్చు అనమాట. నైట్ టైమ్ లైట్ ఫుడ్ కావాలనుకుంటే చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇప్పుడు ఈ బొరుగుల్ని లోపలికి వస్తాయన్నమాట. వాటర్లోకి బొరుగులు వాటర్ని పీల్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటోస్, చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్స్. ఇదిగోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టాలి, బాండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్. ఇదిగోండి. ఇదిగోండి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, నెక్స్ట్ ఆవాలు. ఇప్పుడు శనగపప్పు అండి. వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట వేసుకొని ఒకసారి కలిపేసేయాలి. ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు కరివేపాకండి. ఇవ్వండి, బాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అనమాట, పసుపు అనమాట. పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా టమాటోస్ మొత్తం వేసేసుకొని కలిపేసుకోవాలి. ఆ టమాటోస్ని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు పుట్నాల పొడి చేసుకుందామండి. ముందు ఒక మిక్సీ జార్లో పుట్నం పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. అందులోకి ఇప్పుడు ఉప్పు అనమాట. మేము గల్లు ఉప్పు వేసుకుంటాము. మీరు నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా, సన్నది, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేయాలి. ఇదిగోండి, ఇలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇది ఒక కప్లోకి వేసి పెట్టుకొని నెక్స్ట్ ఇందాక కట్ చేసి ఉంచుకున్న చిల్లీస్, సాల్ట్ వేసుకుంటాను. గల్లుప్పు, మీరు నార్మల్ సాల్ట్ వేసుకోవచ్చు. వేసేసుకొని ఆ చిల్లీ పేస్ట్ మొత్తం మన తాలింపు ఉంది కదా అందులోకి వేసేసుకోవాలి. ఇదిగోండి, వేసుకొని ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. ఇందాక కడుగు పెట్టుకున్న కొత్తిమీర కట్ చేసి అందులోకి వేసేసేయాలి. ఇప్పుడు ఇందాక బొరుగులు పెట్టుకున్నాం కదండి, వాటిని మనం ఏం చేయాలంటే అది
ఆ వాటర్లో నుంచి తీసి గట్టిగా ఒత్తొద్దండి. జస్ట్ అందులో ఉన్న ఎక్కువ వాటర్ క్వాంటిటీ లేకుండా ఆ వాటర్ మొత్తం కొంచెం ఒడిసేటట్టు ఇలా ప్రెస్ చేసేసి వేసేసేయాలి. మీకు వీడియోలో గట్టిగా ఒత్తుతున్నట్టు ప్రెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మేము నార్మల్గానే ఒత్తామండి. మీరు కూడా అలానే ఒత్తుకోండి. వాటర్లో ఇప్పటిదాకా నానుంటాయి అన్నమాట అవి. ఇప్పుడు కలిపేసుకొని ఆ బొరుగులు ఉన్నాయి కదా మనం తీసి పెట్టుకున్నాం, అది వేసేసుకోవాలండి. ఇవ్వండి, అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసేయాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇలా మంచిగా తాలింపులో కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా మొత్తం కలపకముందే ఇందాక పుట్నాల పొడి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు కలర్ తెలుస్తుండొచ్చు. ఇదిగోండి, ఇప్పుడు ఎల్లో అయింది, ఇందాక వైట్ ఉంది. ఇప్పుడు ఇంకా ప్లేట్ పెట్టేసి గ్యాస్ ఆఫ్ చేయడమే. ఇక్కడ మేము బజ్జీలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం. అందుకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి, కొద్దిగా సాల్ట్, కారం అండి, కొంచెం పించ్ ఆఫ్ కారం, ఇప్పుడు కొద్దిగా పసుపు, ఇప్పుడు ఇందులోకి కొంచెం అది వామ్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు గ్యాస్ పెట్టేసి స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులోకి మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం పిండి పెట్టుకున్నాం కదా, అందులోకి కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంట సోడా, బేకింగ్ సోడా కాదు, వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలపాలి. ఇదిగోండి, అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా చేత్తో చుట్టూ తిప్పుకుంటూ కలిపితే ఏమవుతుందంటే కింద పిండి ఇలా ఉంటలు కట్టినట్టు అలా రాదండి. అలా ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మాకు కూడా ఉంది, అదిగోండి మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇందాక. కానీ అలా కలుపుతూ ఉంటే వెళ్ళిపోద్ది అనమాట. అది మనకి ఇలా అతుక్కుంటుంది. ఈ వాటర్ ఉన్న పిండికి అతుక్కొని మంచిగా వచ్చేస్తుంది, ఉంటలు లేకుండా. బాగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇదిగోండి, బాగా కలుపుకుంటే ఇప్పుడు మనం ఆ చిల్లీ వేస్తాం కదా, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు చిల్లీ పెట్టుకున్నాను. చిల్లీలోకి ఇదిగోండి అలా ఉండాలి చిల్లీ వేస్తే. చూద్దాం ఆయిల్ వేడైందో లేదో. అయిపోయిందండి. ఇలా కొంచెం వేసుకొని చెక్ చేసుకున్నాను, అయ్యింది. ఇప్పుడు నేను చిల్లీస్ అన్నీ బ్యాటర్లో మిక్స్ చేసి వేసేస్తున్నాను. ఇదిగోండి, బజ్జీలు మీకు ఆప్షనల్ అండి. కాకపోతే మాకు అసలు బజ్జీలు ఆ ఉగానీలోకి బెస్ట్ కాంబినేషన్ అండి, పర్ఫెక్ట్ కాంబినేషన్. అందుకు మేము వేసుకుంటున్నాము. ఇది మీరు టిఫిన్కి కానీ ఈవినింగ్ డిన్నర్కి కానీ లైట్ ఫుడ్ ఉండాలనుకుంటే అలా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇదిగోండి, అయిపోయాయి బజ్జీలు. తిప్పేసుకున్నాం, తీసేసేస్తున్నాం. ఇప్పుడు సెకండ్ రౌండ్ వేసుకుంటున్నానండి.
ఇప్పుడు తీసేస్తున్నాను. ఏగాయి తిప్పేసుకున్నాము ఇందాక ఒకసారి, తీసేస్తున్నాం. ఇప్పుడు చిన్నారి బజ్జీలు వద్దన్నదండి, అందుకు నేను పకోడీ వేస్తున్నాను దానికోసం. ఇదిగోండి, ముందుగా కొత్తిమీర వేయాలి. అదే బజ్జీల పిండిలోనే కొత్తిమీర, ఆనియన్స్ వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. మనం ఇంకా దాంట్లోకి అది వాము, ఈ సాల్ట్ అవన్నీ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఆ బజ్జీల పిండి ఉంటుంది కదా, లాస్ట్లో కొద్దిగా మిర్చి కలిపేసుకొని వేసేసుకోవడమే. ఇదిగోండి వేసుకుంటున్నాను. తిప్పేసుకొని ఇదిగోండి రెడీ అయిపోయాయి, తీసేసేయాలి ఇప్పుడు. ఇదిగోండి ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇదిగోండి మన ఉగ్గాని బజ్జీలు రెడీ. నేను బజ్జీలు తినను అనమాట, అందుకు పకోడీ వేసుకున్నానండి.